మరియు వారు మనమును భూమి అంతటా చెదిరిపోకుండానట్టు ఒక పట్టణమును ఆకాశం అంటూ శిఖరమును గల ఒక గోపురమును కట్టుకొని పేరును సంపాదించుకొని రండి అని మాట్లాడుకొనగా, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణపు గోపురమును చూడ దిగి వచ్చెను. ఏంటంట, దేవుడే దిగి వచ్చాడంట చూస్తానికి. ఒరే, ఏం కడుతున్నారు రా వీళ్ళు బాబు, వీటి పైకి ఎక్కేద్దామని కడుతున్నారు వీళ్ళు. చూసి దీనికి థియాలజికల్ బ్యాక్గ్రౌండ్ చూడాలంటే రెబైక్ స్క్రిప్చర్స్లో, మన బైబిల్లో ఈ ఆదికాండం అంతా చాలా సింపుల్గా రాయబడి ఉంటుంది. కానీ రెబైక్ లిటరేచర్లో చూసినప్పుడు వారు కొంచెం ఎక్స్ట్రా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఏమని ఉంటుందంటే చెప్పంటారా? ఓకే, ఏమని ఉంటుందంటే, ఈ నిమ్రోదు ఎవరు మనోడు? నో మనోడు. కానీ హీ సంథింగ్ డిఫరెంట్, తేడాగా ఉంటాడు. నిమ్రోద్ వాజ్ ఎ గ్రేట్ హంటర్, కానీ గర్విష్ఠగా అయ్యాడు. ఇట్ ఈస్ టోల్డ్ దట్ హీస్ బీన్ పొజెస్డ్, అపవాది త్వరగా. సరే, అక్కడ తను ఉద్దేశించింది ఏంటంటే, దే ఆల్సో యూజ్ దిస్ ఫర్ ద ట్రమాటిక్ బీయింగ్స్. ఒకరికి భయం ఉన్నదప్పుడు ఎంత లిమిట్స్కి వెళ్తారు, భయం కలిగినప్పుడు ఏమంటా చేస్తాడు. ఇదిగో నో మనోడు, కానీ ఆ నో మనోళ్ళకి ఆ తరాలకి వెంటనే తెలుసు ఏం జరిగింది. ప్రపంచమంతా నీళ్ళతో తుడిచివేశాడు దేవుడు, మొత్తం కొట్టివేయబడింది. అప్పుడే రీస్టార్ట్ చేశారు మొలత, అప్పుడే రీస్టార్ట్ చేసుకుని అభివృద్ధి చెందుతున్నారు. సో వీరందరికీ ఏంటంటే ఒక భయం. ఈ నిమ్రోద్ అంట దేవుని మీద పగబట్టాడంట. ఏంటి? ఎందుకంటే ఈ నిమ్రోదు ఈ వాజ్ ఎ గ్రేట్ హంటర్. బైబిల్లో రాయబడి ఉంది, హీఈస్ ఎ గ్రేట్ హంటర్. ఈయన అధిపతికి ఉన్నాడు అక్కడ. ఈయనకి ఏంటంటే, ఎవడరాడు మనల్ని పాడు చేసేది? ఆ దేవుడు ఎవడరా? ఈసారి కానీ మనల్ని కొడతానికి వస్తే, ఈసారి కానీ సముద్రాన్ని లేపితే, ఈసారి కానీ వరదల తుఫాన్లు పంపిస్తే మనమే పైకి వెళ్ళి దేవుడితో పోరాడదాము అన్నాడంట. అని రెండరా మనందరం కోట కడదాము, అందరం ఒకే స్థానంలో ఉందాం, అందరం కలిసి ఉందాం, అందరం కలిసి చేద్దాం, అందరం కలిసి కొడదాం, అందరం కలిసి నిలబడదాం, ఎవరు విరోధంగా వస్తారో చూద్దాం. దట్ వాస్ ద యాక్చువల్ బిహైండ్ సీన్. దాన్ని బట్టి కోట కడతాం స్టార్ట్ చేశారంట. అది కట్టేటప్పుడు యెహోవా దిగి వచ్చి చూశాడంట. ఏంద్రా బాబు వీళ్ళందరూ కలిశారు, ఏం జరుగుతుందిరా బాబు ఇక్కడ? దేవుడు వచ్చి చూశాడంట. దేవుడు వచ్చి చూసి వచనం చెప్పండి అక్కడ, వర్స్ 5 and 6. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒకటే, వారికందరికి నీ భాష ఒకటే, వారందరి భాష ఒకటే, వారు ఈ పనిని ఆరంభించి ఉన్నారు. ఏంటంట? జనం ఒకటే, వారి భాష ఒకటే, వారి పనిని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలిచిన ఏ పనైనను, వారు చేయదలుచుకున్న కొన్ని పనులను, జాగ్రత్త వింటున్నారా? వారు చేయదలుచుకున్న ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు. వారికి ఆటంకం అని ఏది ఉండదు. అంటే ద పవర్ ఆఫ్ యూనిటీయా, ఐక్యత గురించి మాట్లాడుతూ, ఐక్యంగా ఉంటే వారికి అడ్డు ఏముండదంట. ఇదిగో దేవుడు అంటాడు, వీరి మనుషులు ఒకటే, వీరి భాష ఒకటే. ఈ భాష అనేటప్పుడు కేవలం నోటి లాంగ్వేజ్ మాత్రం కాదు, మైండ్ సెట్. ఇదిగో నేను ఆలోచించేలాగా నువ్వు ఆలోచిస్తున్నావు, నువ్వు ఆలోచించేలాగా నువ్వు ఆలోచిస్తున్నావు, మనందరం ఒకేలాగా ఆలోచిస్తున్నాం, మనందరం ఒకటే ఆలోచిస్తాం. మన అంశం అంతా ఒకటే, మనం చేయదలుచుకున్నంత ఒకటే. రెండ్రా చేద్దాం, కష్టమైన చేద్దాం, నష్టమైన చేద్దాం, భారమైన చేద్దాం, ప్రయాసమైన చేద్దాం, దెబ్బ పడినా చేద్దాము, పడినా కింద పడినా లేచి చేద్దాము, కొడదాం కానీ అంటరా. అది దేవుడు చెప్తున్నాడు. వీరు ఒకటయ్యారా బాబు, వీరి భాష ఒకటైందిరా బాబు. నెక్స్ట్ వీరు చేయదలుచుకునేది ప్రారంభించారు, ఇంకెవరు వీరు నాపలేర్రా. వీరు తలంచుకునేది ఏమైనా చేస్తారు. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ యూనిటీ. అందుకని దేవుడు ఏం చేశాడంట చూడండి, కనుక మనమును దిగిపోయి, అక్కడ ఏదైనా మంచి చేస్తే బాగుంటుంది, అక్కడ ఏమైనా మంచి చేస్తే బాగుంటుంది. కానీ మంచి చేస్తానికి ఆశపడుతున్నారు వీళ్ళు, దేవునికి విరోధంగా తిరుగుతున్నారు, నాశనానికి చూస్తున్నారు. ఎందుకంటే అప్పుడే నిమ్రోదు అపవాది ద్వారంగా ఏలబడుతున్నాడు. అపవాది భూమి పైన మరొక్కసారి అధికారం తీసుకోవాలని. ఎందుకంటే దానికి ముందు నెఫీనీలను చూస్తున్నాము,
శపితమైంది చూస్తున్నాము, వికెడ్నెస్, దుష్టత్వాన్ని చూస్తున్నాము. దేవుడు అందుకనే తుడిచివేస్తాం చూస్తున్నాము. మరలా రీస్టార్ట్ అంటానికి చూస్తున్నాడు. దేవుడు ఏం చేశాడు ఇక్కడ చూడండి. కనుక మనమును దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రండి అనుకొనెను. కంటిన్యూ ప్లీజ్. అలాగునే యెహోవా అక్కడ నుండి భూమి మీద అంతటి వారిని చెదరగొట్టెను. కనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. అది దేవుడు వచ్చాడంట, భాష మార్చి మాత్రం పోయాడంట. అంటే కొన్నిసార్లు ఏంటి, ఆల్ దట్ ఇట్ టేక్స్ ఇస్ కమ్యూనికేషన్ డిఫరెన్స్, అంతే. అండర్స్టాండ్ కాదు, మిస్అండర్స్టాండ్ అయిపోయింది. నీకేం పెద్ద చేయక్కర్లే, రే నువ్వు పోరా, నువ్వు చావరా, నేను కొట్టరా, ఆయన కొట్టరా కాదు. భాష మార్చాడంటే వెళ్ళిపోయాడంట. ఆయన దిగి వచ్చి భాష మార్చాడు. ఇంకేమైంది, అంత గందరగోళమైంది. అందుకనే బాబెల్, అందుకనే గోళ. బాబెల్ అంటే గోళ, అర్థం కాల. ఏమంటున్నావు, எத்தனை பேருக்கு புரியுதுங்க? ஏதாச்சும் புரியுதா? ஏறுதா? ஒன்றுமே புரியலையா? என்ன அப்படி பார்க்குறீங்க? ஏன் அப்படி பார்க்குறது? பக்கத்தில் இருக்கவங்க என்னத்துக்கு புரியுதான்னு கேளுங்க. బ్యాన్ వస్తున్నారు, తమిళ మాట్లాడుతున్నా అనుకు చూడు, అందరూ కలిసి కడుతున్నారు. రే కర్ర తీసురారా, కర్ర ఏంద్రా నన్ను కొడతావా? కర్ర తీసుకురావు అంటే ఏంట్రా కలిస్తున్నావు, నేను పెడతాను రా. అదే కదా గందరగోళం అంటే. ఎప్పుడైతే వారి భాష మార్చాడో అర్థమయ్యేది మారిందంట. ఎప్పుడైతే అర్థమవుతాం మారిందో, మిస్అండర్స్టాండ్ వచ్చిందో, చేయదలుచుకుంది ఆగిపోయిందంట. అపవాది కూడా అదే స్ట్రాటజీ. దేవుడు వాడికి ఏం తెలీదు. అపవాదికి పెద్దవాడు ఏం బుర్ర వాడేవాడు రకం కాదు. దేవుడు ఏం చేస్తాడో చూస్తాడు, అదే కాపీ పేస్ట్ కొడతాడు వాడు. అందుకని ఈరోజు చూడండి, కుటుంబాల్లో పెడతాడు పొల్ల, కన్ఫ్యూజన్. నీకు అర్థం కాకుండా చేస్తే అయిపోయింది ఇంకా కుటుంబం. భార్య భర్తల మధ్య ఒక్క పొల పెడతాడు, ఇంకా నెక్స్ట్ ఆడు చప్పట్లు కొడుకుని స్తోత్రం పాడుకుంటాడు. ఎందుకు, వీళ్ళు కొట్లాడుకుంటారు కదా. ఈరోజు చూడండి, చాలామంది మనస్పర్ధ, ఐక్యత లేదు. పెంతెకొస్తే మనం చూస్తాం, పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత ఐక్యత వస్తాం కాదు. వీరి ఐక్యతతో ఉండగా పరిశుద్ధాత్ముడు వచ్చాడంట. అర్థమవుతుందా? అంటే అర్థం ఏంటంటే, ఇట్ ఈస్ యూ సరెండర్, యూ సీక్, యూ ఆస్క్. నీ కోసం పక్కన పెట్టాలి, నీ ఆశలు పక్కన పెట్టాలి. మా ఆశ నీ రాజ్యము రావాలి, మా ఆశ నీ చిత్తం జరగాలి, మా ఆశ నీ కార్యములు చూడాలి, మా ఆశ నీ ఆత్మ మమ్మల్ని నింపాలి. ఇదిగో మా ఆశ, నువ్వు చెప్పావు శక్తి అనుగ్రహించబడుతుంది, శక్తి కావాలి. అందుకనే నేను ఆరాధిస్తున్నాను, అందుకనే నీ కొరకు నిలబడి ఉన్నాను, అందుకనే ప్రార్థన చేస్తున్నాము. వీరు ప్రార్థన చేస్తూ వచ్చారంట. ప్రార్థన చేయమంటారు, 2 నిమిషాలు దేవుని స్తుతించడం. అపోస్తల కార్యాలయంలో వారు మాత్రం అలా చేసి ఉండంటే మాత్రం పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడంటారా?